ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తన మొదటి మ్యాచ్ను ఘనంగా ప్రారంభించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. సమీ బౌలింగ్ అదరగొట్టాడు. బ్యాటింగ్లో గిల్ సెంచరీతో రాణించాడు. అయితే భారత జట్టు స్థాయి తగ్గట్టు ఆడలేకపోయిందని విమర్శలు వినిపించాయి. 100 పరుగులకే ఆలౌట్ చేయాల్సిన బంగ్లాదేశ్ను 200కు పైగా పరుగులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సమీ మినహా మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో కోచ్ గంభీర్ జట్టు ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో జట్టు కూర్పుపై గంభీర్ ఆటగాళ్లతో చర్చించారు. దీనిలో భాగంగానే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య హాట్ డెబ్యూట్ నడిచినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్తో ఆడే ప్లేయింగ్ 11లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు. కుల్దీప్ యాదవ్తో మొహమాటం లేకుండా ముఖంపైనే నువ్వు టీంలో ఉండవు అని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తికి జట్టులోకి తీసుకునే యోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. పైగా బంగ్లాదేశ్తో జరిగిన మైదానంలోనే పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరగనుంది. దీంతో కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తికి జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. అలాగే హర్షిత్ రాణా స్థానంలో హర్షదీప్ సింగ్కు జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సమీ, వరుణ్ చక్రవర్తి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.